మీరు ఇక్కడికి రప్పించబడింది to serve the purpose of God. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి. In other words, ఇంకొక మాటలో God will use your life దేవుడు నీ జీవితాన్ని వాడుకుని to express His redemption. తన విమోచనను దాన్ని వ్యక్తపరచాలి అంటే ఆయన నీ ద్వారానే, నీ జీవితము ద్వారానే చేయగలడు. ఆయన He will not only be a healer, ఆయన కేవలము వైద్యుడిగా ఉండలేడు. He will be your redeemer. ఆయన నీ విమోచకుడిగా ఉన్నాడు. He will be your savior. ఆయన నీ రక్షకుడిగా ఉన్నాడు. Why is He saving you? ఆయన ఇప్పటికీ నిన్ను రక్షిస్తున్నాడు. Because you were lost. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు Why నశించిపోయావు. is He redeeming you? ఆయన నిన్ను విమోచించాడు. Because you fell from Eden. ఎందుకంటే ఏదేనులో నువ్వు తప్పిపోయావు. So if you enjoy redemption, కాబట్టి నువ్వు విమోచన అనుభవించాలంటే and day by day దినదినము your life నీ జీవితం is coping with the word, వాక్యముతో ముడివేయబడి ఉండాలి. you are finding strength ఓ ఆయనలో నుండి to బలం పొందుకొని surrender to